వారు కూడా మన పార్లమెంట్ అభ్యర్థి బాలిరెడ్డి గోవర్ధన్ గారు కూడా సన్మానం చేస్తున్నారు. వారందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. పార్లమెంట్ అభ్యర్థి శ్రీ బాలిరెడ్డి గోవర్ధన్ కూడా సన్మానించడానికి కూడా వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను. పది నిమిషాల్లో భోజనం చేసిన తర్వాతనే మన కార్యక్రమం ప్రారంభమవుతుంది కనుక మనం భోజనం చేసిన వాళ్ళందరం కూడా క్రమశిక్షణతో మనం ఇక హాల్లో మనందరం కలిసి కూర్చున్నాము. మన నాయకులు భోజనం చేసిన తర్వాత సమావేశం తిరిగి ప్రారంభమవుతుంది కనుక అందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాము. భోజనం చేసిన ప్రతి ఒక్కరు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అందరూ కూడా వారి వారి దిక్కులో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. ఇది మనకు పార్లమెంటు ఆగాలి ప్లీజ్. వసంతకాలంకి స్వాగతం సుస్వాగతం. గౌరవనీయ పెద్దలు మా గురువులు రాజేశ్వర గారికి స్వాగతం సుస్వాగతం. జగిత్యాల పట్టణ పురపాలక సంఘ ప్రజాప్రతినిధులు, వివిధ స్థాయిలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలందరూ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం. పాదయాత్ర కార్యకర్తలు గెట్ టుగెదర్ మాట్లాడుకోవడం, తర్వాత జగిత్యాల పట్టణంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం మనకు పట్టిస్తుంది ఉంది. తప్పనిసరిగా మరి మొన్ననే మనం రవిచంద్రాన్ని పార్లమెంట్ సభ్యులుగా ఓడిపోవడం వల్ల మన ప్రాంతం అంతా బ్యాక్వర్డ్గా డెవలప్మెంట్ కాలేదు. ఇప్పుడు గెలిచిన ఎంపీ ఎవరైతే ఉన్నారో అరవింద్ గారు, ఆయన పేరుకి ఎంపీ కానీ ఈ ప్రాంతం ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. మరి అక్కడ కూడా పట్టించుకున్నట్లయితే నాకు నిజామాబాద్లో ఎవరు కూడా చెప్తలేరు. మరి పసుపు కూడా అన్నాడు, ఈ కూడా అన్నాడు, ఇవన్నీ కూడా అక్కడికి మాటలు చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈసారి మన గవర్నర్ గారిని తప్పనిసరిగా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టాం, బోర్డర్ డ్రైనేజ్ కట్టాం, రోడ్డు వెడల్పు చేసాం, డాంబర్ వేస్తాం. మరి అలా 4 నెలలు ఏం చేసి నన్ను అడుగుతా ఉన్నా. నాకే సమయం దొరికింది. నాకంతా కూడా 5 ఏళ్ళల్లో ఏడాదంతా కరోనా పోయింది, 6 ఎలక్షన్ పోయింది, 2000 ఏళ్ళంటే 30 నెలలు దొరికింది. మరి నేను మొదటిసారి కలిసి వీళ్ళు పెద్ద పెద్ద నాయకులు సీనియర్ నాయకులు కాదవలేదు, సత్యం కానీ చేయాలి. మరి 4 నెలల్లో ఏం చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్ని కట్టడం, ఉగాదికి ఇళ్ళలో పంపిస్తా, మీ ఇళ్ళలో కలిసి బూడలు తింటా అని చెప్పి పెద్దలు చెప్పారు. ఈ విషయాన్ని ఎన్ని టీవీలలో ఆ 4,500 కుటుంబాలే కాదు ప్రజలంతా చూసింది. ఏమైంది? నేను తీసుకొచ్చిన డబ్బులు కూడా ఆపారు. అక్కడ ఎస్డిఎఫ్ తీసుకొచ్చి మిగతా రోడ్లు వెళ్తామంటే అలా వేసారు. అదేవిధంగా మంచిగా కృషి పెడతా పట్టాలు పోతే 12 రూపాయలు ఇవ్వలేదు ఇంతవరకు 4 నెలల. అంటే జగిత్యాల పట్టణంలో 300 కోట్లతోటి రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఎక్కడ రూలు జగిత్యాల పట్టణంలో కట్టినాం. అవి పూర్తయి 3,522 ఇల్లు ఇచ్చినాం. ఇక అన్ని అయిపోయినాయి. ఇగో ఈ నీళ్ళు ఇచ్చి మనం మంజూరు చేసుకొచ్చినాయి. మీట్లోనే ఉగాది నాడు బూడలు తింటా అని చెప్పి పెద్దలు చెప్పారు. మరి ఉగాది ఎన్ని రోజులు చెప్పు, ఉగాది ఎన్ని రోజులు అందుబాటు నిలబడాలి, కరెంట్ ఇవ్వాలి. మనం మన నిధులు తెచ్చినాం, ఉన్న పైసలు కరెంట్ వాళ్ళకి అబ్బాయిలు అయిపోతుండే పెండింగ్ పెట్టించారు. మనం 2,000 ఇళ్ళకి సెప్టిక్ ట్యాంకులు వేస్తాం, 2,520 ఇళ్ళకి సెప్టిక్ ట్యాంక్ వేస్తాం. మోడీ కట్టినాం, దాదాపు 7 కోట్లతో రోడ్లు వేసినాం. మిగతా వాటికి పైసలు తెచ్చిన దగ్గర 25 కోట్లు. నేను ముఖ్యమంత్రి గారిని గతంలో కూడా కలిసి ఇచ్చిన. నేను మళ్ళీ అపాయింట్మెంట్ అడుగుతాం, మనం ఇస్తాం, మనం పోయి కలిస్తే ఇక రకరకాలు మాట్లాడుతూ ఉంటారు. జగిత్యాల నియోజకవర్గం గురించి అడిగినా నేను కలుస్తా మంత్రులు అని చెప్పినా. గతంలో కూడా జీవన్ రెడ్డి గారు కలిసారు మన ముఖ్యమంత్రి గారిని. అంతకుముందు విద్యాసాగర్ గారు మెట్పల్లిలో ఉన్నప్పుడు అప్పటి తెలుగుదేశం ముఖ్యమంత్రిని కలుస్తారు.
అది సహజం. అంతేగాని దీనికి అంత అపార్థాలు చేసుకునే అవసరం లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంలో మన కార్యకర్తలకు, నాయకులకు, మీడియా ద్వారా కూడా మళ్ళీ వివరణ ఇస్తూ తప్పకుండా పెద్దలు బాధ్యతలు పెద్ద మేరకు గెలిపించాల్సిందిగా మరొకసారి నేను మీ అందరినీ కూడా సవినయంగా మనవి చేసుకుంటూ, ఎట్లయితే నాకు మన 86 మెజార్టీ ఇచ్చిందో మీరు మళ్ళీ గెలిపిస్తే ఇద్దరు కలిసి వెళ్ళి కూర్చొని, ఎందుకంటే వారికి కూడా ప్రశ్నించడం తెలుసు, పని చేయడం తెలుసు, రెండు తెలుసు. ముందరగా ఒక ప్రశ్నించడం తెలుస్తుంది, వారికి ప్రశ్నించడం, పని చేసుడు రెండు తెలుసు. కాబట్టి ఇద్దరు కలిసి ప్రశ్నిస్తూ పని చేస్తూ జగిత్యాల పట్ల అభివృద్ధి కృషి చేస్తాం. నా తోడుగా విశేష అనుభవంగా పెద్దలను గెలిపించాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మన ఎమ్మెల్యే గారు అటు సంజయ్ గారు, అదేవిధంగా సోదరిమణి దావా వసంత్ గారు, అదేవిధంగా నాతో వచ్చిన పెద్దలు గౌరవనీయులు వెంకటరావు గారు, మాజీ ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా గౌరవ్ శెట్టి శ్రీనివాస్ గారు, చైర్మన్ మున్సిపల్ జగ్గార్ గారు, ఇక్కడ 7 మంది దగ్గర ఇప్పుడే తీసుకొని నేను రాగానే నేను మాకు చేస్తాను. దాని గురించి మాట్లాడాడు. రైతులందరూ 2 పంటలు 2 ఏళ్ళకి ఇస్తాము, రైతు బంధువులు 2 సార్లు ఇస్తాము, 3 పంటకి చేస్తాం. వాళ్ళు ఇలా అది 15,000 రూపాయలు రైతులకు ఇస్తాను. ఇప్పుడే రైతు బంధు ఎప్పుడో వచ్చే రైతు పంటలు ఇప్పటిదాకా ఇచ్చిన రైతులు ఈ పండిన పంటని ఇచ్చుడేవు. మేము పండించబోయే పంట సంగతి ఏది ఇస్తాం. అప్పుడు రూపాయలు తెలియదు. ఉద్దేశం ఏంటంటే మెడికల్ పూచి చూపించి అదే మెడికల్లో 3 పిల్లలు పొందిపోతే అదే కేసులు కూడా ఇప్పుడు రిపేర్ చేస్తుంటే ఎందుకంటే నీళ్ళు మొత్తం ఆపుతుండే, లిఫ్ట్ చేస్తుండే, ఇతరులు లింపుతుండే, ఎక్కడ కూడా తాగడానికి కానీ సవడానికి కానీ నీరు కవలేకుండా చేస్తున్నాయి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీరు ఎండిపోతుంది, అది కూలిపోయింది కాబట్టి నీళ్ళు లేకపోతూ ఉంటారు. అంటే లేకపోతే మెడికల్ అది రిపేర్ చేస్తే వచ్చే నీళ్ళు పంటలు పండిస్తారు. రైతులు పంట పండిస్తే పండిన పంటకు బోనస్ ఇవ్వాలి. నేను బోనస్ మాపైతే నాకు పంట పోతే మెడికల్ ఎండిపోయింది అనుకో ఇసుక మొత్తం అమ్ముకోవచ్చు. 2 కాళ్ళు వాళ్ళు ఇసుక అమ్ముకోవచ్చు, పండించిన పంటకు బోనస్ ఇవ్వవచ్చు. ఈ విధంగా చెప్పి మనం మాట్లాడతాడు. నేను ఒకటే మాట్లాడుతున్నా. ఇవాళ నువ్వు ఎకరానికి 15,000 రూపాయలు 15,000 అనుమతిస్తాను వ్యక్తి, క్వింటాల్ 500 రూపాయలు పోషిస్తాను వ్యక్తి. రైతులు జరుగుతూ చాలా మంది ఎకరానికి కనీసం 20 క్వింటాలు పడితే 20 క్వింటాలు లేదా 22 క్వింటాలు 20 క్వింటాలు లేక దమ్ము లేక ఎలక్షన్ కొట్లాడే ధైర్యం లేక ఇద్దరు దొంగలు కలిసి రేవంత్ రెడ్డి మోడీ కలిసి మరి కుట్రలు చేస్తా ఉన్నారు. నేను మనకి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవుతుందో ఇది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు, డూప్లికేట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇది తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళిద్దరు మాట్లాడారు. వీళ్ళిద్దరి రాజగురు రామోజీరావు గారు. రామయ్య ఓపి మనం పోతే రేవంత్ రెడ్డికి 4 గంటలు దగ్గర కూర్చున్నారు. ఏం చెప్పిందంటే కేసీఆర్ గారు మోడీతో పెట్టుకున్నాడు కాబట్టి ఇబ్బందులు పడుతున్నాడు, నువ్వు మోడీ చదువుకోకపోతే చేరుకుందని చెప్పినాడు. ఇద్దరు ఒకటైంది. ఇద్దరు ఒకటై ఒక పక్కన పాపం వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ మా పార్టీ డబ్బులు సీజ్ చేసింది బీజేపీ వాళ్ళు, పోస్టర్ చేసుకోవడానికి డబ్బులు అన్నాము అని ఆయన చెప్తా ఉంటే ఇద్దరు కలిసి చూడేవాయి బడేవాయి మాట్లాడుకుంటూ జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేసిన తప్ప జనం కొనపడేది లేదు. దయచేసి వల్ల ఈ ప్రయత్నాలు ఏవి జరుగుతూ ఉన్నావు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఈ చేసే ప్రయత్నం చెప్పుకుంటారంటే టీఆర్ఎస్ పార్టీ గెలవాల్సింది. ప్రాంతాల్లో మనం గెలిస్తే కాంగ్రెస్ పార్టీ హామీని ఇచ్చిందో హామీని అమలు చేయడానికి నిలదీస్తానని తప్పకుండా నేను నిలదీసే వ్యక్తిని గొంతుకు మాట్లాడతా ప్రశ్నించబోతలేదు ప్రాంత ప్రజల తరపు నుంచి. బాధ్యత వ్యక్తి నిజామాబాద్ జిల్లా ఏ విధంగా
అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు అందించడం ఈరోజు ప్రభుత్వం దగ్గర ఉండడం అదేవిధంగా ఈ 2 కౌన్సిల్లో కూడా మీ దయవల్ల నేను గెలిస్తే ఎంపీగా తప్పకుండా మీ తల దానికనేత మీ అందరి స్నేహితులేత మీ అందరి ముద్ర నేను తప్పకుండా ఈ ప్రాంత జిల్లాలో నా పూర్తి బాధ్యత ఉందని చెప్పేసి ఆమెస్తూ మరి చాలా సంతోషం మీ అందరినీ కలుసుకునే భాగ్యం కలిగించినటువంటి మా సంజయ్ అన్న గారికి ప్రత్యేకంగా మా విద్యాసాగర్ గారికి మా జగదీష్ చైర్మన్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరం కూడా ఏకకంఠంతో మన చిట్యాల జిల్లా నుంచి ఖండిస్తున్నాం. దాని అందరూ కూడా ఈ అన్యాయం దుర్మార్గమైన జరుగుతూ ఉన్నది. ఇలా బీజేపీ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా బాధ్యత కాదు, ఎప్పుడైనా డూప్లికేట్ పార్టీ, బీజేపీ కూడా డూప్లికేట్ పార్టీ. ఎప్పుడైతే వాజ్పేయి చనిపోయినా కదా బీజేపీ కాదు, మూర్ఖమైన పార్టీ అయిపోయింది, మూర్ఖత్వం ఎక్కువైపోయింది. అణచివేత కార్యక్రమం అందరినీ బెదిరించుకుంటా పార్లమెంట్ సభ్యులు దొరకకపోతే మన దగ్గర పార్లమెంట్ సభ్యులందరినీ కూడా ఏదో విధంగా బెదిరించుకుంటా ఏదో దొంగ తీసుకొని పార్లమెంట్ మన దగ్గర తీసుకొని పార్లమెంట్ తీసుకున్నారు కనుక 2 పార్టీలు దొంగ పార్టీలే. ఆ 2 పార్టీలు చేసిన పన్నాగంలో ఇలా కవిత మనం అరెస్ట్ చేసినప్పుడు మన అందరూ కూడా మన జిల్లా తరఫున